శ్రీశైల నంది ఒక అద్భుత శిల్ప కళాకారుని కథ. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊళ్ళో మహాశివభక్తుడు, గొప్ప శిల్ప కళాకారుడు ఉండేవాడు. ఆయన పేరు విశ్వకర్మాచారి. శివుని మీద గాఢమైన భక్తి కలిగి ఈ కళాకారుడు తన కళతో శివునికి సేవ చేయాలనే సంకల్పంతో అద్భుతమైన 2 నంది శిల్పాలను తయారు చేశాడు. ఆ 2 నందులు కవలలుగా ఒకే ఆకారంలో, ఒకే శిల్పశైలితో చూస్తే కన్నుల పండుగగా ఉండేవి. అయితే ఈ నందులు శ్రీశైలం చేర్చాలంటే పాతాళ గంగ వంక దాటి, పర్వతాలు అడవులు దాటి వెళ్ళాలి. ఆ ఆలోచనలతో విశ్వకర్మాచారి అసలు నిద్రపోలేకపోయాడు. చివరికి శరీరం బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. అదే నిద్రలోకి పరమశివుడు అతనికి దర్శనమిచ్చాడు. భక్త, నీ సంకల్పం ఎంతో శుభం. నీవు తీసుకున్న ఈ శ్రద్ధ నాకు చాలా ఇష్టమైనది. కానీ నువ్వు శ్రమపడాల్సిన పని అవసరం లేదు. ఈ పరుపుతాళ్ళు తీసుకొని బయలుదేరు. నా ఆశీర్వాదం నీతో ఉంది అని శివుడు ఆజ్ఞాపించాడు. వెంటనే విశ్వకర్మాచారి నిద్ర నుంచి లేచి ఎదురుగా చూశాడు. నిజంగా పలుపుతాలు అక్కడే ఉన్నాయి. వాటిని నందిమల్లో వేసి శ్రీశైలానికి నడక సాగించాడు. పాతాళ వంగ దాటుతూ తెల్లవారుజామున గంగ మధ్యలోకి వచ్చేసరికి ఒక నందికాలు రాళ్లలో చిక్కుకుంది. కళాకారుడు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. నంది నీటిలో ఒక కాలు ఇరుక్కుపోయి బాధపడుతుంటే ఎంతో శ్రమించాడు. నంది కాలు బయటకు రాలేదు. ఆ సమయంలో వేకుజామున అవతలి నంది ఒడ్డుకు చేరే సమయం వచ్చింది. ఈ 2వ నంది నీళ్ళలో ఇరుక్కుపోయి మళ్ళీ యథావిధిగా శిల్పంగా మారిపోయింది. విశ్వకర్మ మనసు చాలా బాధతో నిండిపోయింది. కానీ ఏం చేయలేని స్థితిలో మిగిలిన ఆ ఒక్క నందితో శ్రీశైలం చేరుకున్నాడు. అక్కడ అతను చేసిన నంది శిల్పం ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది. ఇంకా నీటిలో చిక్కుపోయిన 2వ నంది కొన్నాళ్ళు నీళ్లు తగ్గే సమయంలో భక్తులకు దర్శనమిచ్చేది. కానీ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీళ్లు పెరిగిపోయాయి. ఆ నంది ప్రస్తుతం సుమారు 700 అడుగులు నీళ్ల లోతులో మునిగి ఉంది.